కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారు జాయిద్ పాషా గారు కడెం తిరుపతి అనే ఫిర్యాదుదారు నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు. ఆయన ఈ పైసలు తన ప్రైవేట్ డ్రైవర్ అయిన అంజాద్ మరియు ప్రైవేట్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ ఈ ఇద్దరి ద్వారా ఏసీబీకి పట్టుబడినారు. ఈ ఫిర్యాదుదారుడు మరియు బాధితుడైన కడెం తిరుపతి ఇతను మందమర్రి టౌన్ వాస్తవ్యుడు, మందమర్రి టౌను మంచిర్యాల జిల్లా వాస్తవ్యుడు. వీళ్ళ తండ్రి మల్లయ్య గారు సుమారు 15 సంవత్సరాల క్రితము కాలువ శ్రీరాంపూర్ మండలంలోని పందిళ్ళ గ్రామ శివారులోని 28 గుంటల భూమిని కొనుక్కోవడం జరిగింది. అట్టి భూమిని మ్యుటేషన్ కోసము ఒక 2 సంవత్సరాల నుంచి ఈ ఫిర్యాదుదారుడు కాలువ శ్రీరాంపూర్ మండలం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ పని కోసం తహసీల్దార్ గారు ఆల్రెడీ గతంలో 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. తీసుకుని కూడా పని చేయకుండా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో బాధితుడు ప్రజావాణిలో కలెక్టర్ గారిని దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల 23వ తారీఖు నాడు మ్యుటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని. మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము తనకి మాన్యువల్ ఇది కావాలని చెప్తే, మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళని తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా జాయిద్ పాషా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది. ముగ్గురు నేరస్తుని స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కేసు పరిశోధనలో ఉంది. బాధిత ఎప్పుడు సంప్రదించారు మిమ్మల్ని? అసిస్టెంట్ ధర్మేంద్ర ఫోన్ చేసి రమ్మని చెప్పడం జరిగింది. వచ్చి ఫోన్ చేసి ఇట్లా సార్ 10,000 రూపాయలు తీసుకురామంటున్నారు అని చెప్తే మాకు సంప్రదించండి, వచ్చి మాకు దరఖాస్తు ఇస్తే మేము ఇక మా ప్రొసీజర్ ప్రకారం ఇక ఈరోజు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.